నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహిస్తామని తెలిపారు. గతంలో నిర్వహించిన సర్వేలో పాల్గొనని వారి కోసమే ఈసారి నిర్వహిస్తున్నామని, కులగణన సర్వే కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ సర్వేలో వివరాలు వెల్లడించలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారీగా, డివిజన్ వారీగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. తెలంగాణలో ఈ నెల 16 నుండి 28 వరకు జరిగే కులగణన రీసర్వే కాదని, సర్వేలో పాల్గొనని వారి కోసం దీనిని నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇదివరకటి నిర్వహించిన కులగణన సర్వేలో చాలా మంది పాల్గొనలేదని, తమ సమాచారం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన కులగణన సర్వే దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. సర్వేలో పాల్గొనకుండా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని, ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ అగ్రనేతలు సర్వేలో పాల్గొనాలని ఆయన సూచించారు. అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటుగా ప్రజలందరికీ మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయండి. ఎక్కడెక్కడైతే మిస్ అయినరో వాళ్ళందరినీ సమాచారాన్ని ఇచ్చి ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో తెలంగాణ పౌర సమాజంలో సభ్యులుగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోమని కోరుతా ఉన్నాం. రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్ గా ఇది వ్యాపారస్తుల పార్టీ. వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ చేయడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ చేయడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ప్రభుత్వం పక్షాన స్థానిక సంస్థల ద్వారా కేంద్రం నుంచి ఏదైతే వాయిదా పడడం వల్ల నిధులు రావో ఆ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం భరించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సి ప్రదాతగా రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప చారిత్రాత్మక తదుపరి శాసనసభలో కేబినెట్, శాసనసభ చట్టము ఇవన్నీ న్యాయబద్ధమైనటువంటి సెక్షన్ల ప్రకారంగా కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ముందుకు పోతామనే మాట సందర్భంగా మనం చెప్తాం. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఎన్నికలలో బీసీలకు పార్టీ పరంగా 42% ఇస్తే బీసీలకు న్యాయం జరగదని, ఇతర పార్టీల వారు కూడా అంగీకరిస్తే అప్పుడు న్యాయం జరుగుతుందన్నారు. లేకపోతే అగ్రకులాలకు ఇస్తే డబ్బుతో పోటీ పడలేరని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ బిల్లు పెట్టి చట్టం చేయాలన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 18న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టనున్నట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. 60% గెలిచింది. 50% సీలింగ్ అవుట్ డేటెడ్ సందర్భాన్ని బట్టి సీలింగ్ మార్చొచ్చని అదే సుప్రీంకోర్టు మెజారిటీ జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు 50% సీలింగ్ అవుట్ డేటెడ్, కాలానుగుణంగా మార్చొచ్చు. మీరు 42% ఇస్తే ఏదైనా కోర్టు అర్థం చెప్తారా, ఎవరైనా సుప్రీంకోర్టులో కొట్లాడతారా, అవన్నీ మాకు వదిలిపెట్టు, మేము రెడీగా ఉన్నాము యుద్ధం చేయడానికి. మీ బాధ్యత మీరు నెరవేర్చండి, మాట నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 60% పెంచకపోతే భవిష్యత్తులో ఎవరు కూడా పెంచరు, ఏ రాష్ట్రంలో కూడా పెంచరు, ఏ పార్టీ కూడా ముందుకు రాదు. మీరు పెంచు, తాడో పేద డిగ్రీలు చదివేటోళ్ళు, పీజీలు చదివేటోళ్ళు, ఇంజనీరింగ్ చదివేటోళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రి గారు దీన్ని లైట్గా తీసుకోకుండా వెంటనే ఈసారి బీసీఎల్ అంటే ఏమిటిలో తడాకా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కులగణనపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. 200 కోట్లతో చెప్పిన సర్వేతో 2 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలను అవమానించారని ఆరోపించారు. సర్వే చేతకాని ప్రభుత్వం మంచి పాలన ఎలా అందిస్తుంది అని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ ఏది చేసినా తిరోగమనమేనని అన్నింటా ప్రభుత్వం అబాస్ పాలవుతోందన్నారు. స్పష్టంగా వారి మాటల్లోనే అర్థమైంది, ఈ ప్రభుత్వం 2 నెలలు సుమారు 200 కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన సర్వే అంతా కూడా వృధా అని స్పష్టంగా వారి మాటలతోనే అర్థమైంది. వారి సర్వేతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల వెనుకబడుల తరగతుల వారు, బలహీన వర్గాల వారిని వంచే విధంగా, వారిని గాయపరిచే విధంగా ఉందని స్పష్టంగా వారి మాటలతో వారు చెప్పకనే చెప్తూ వారు ముందు పోయే ప్రయత్నం చేశారు. వారి తప్పులని చేస్తాం, సర్వేలో పాల్గొనకుండా చేస్తాం, నువ్వు చేసే తప్పులని సరిదిద్దుకో బాబు అని చెప్తే కూడా వారు తప్పులు సరిదిద్దుకుంటలేరు. కేవలము రేవంత్ రెడ్డి గారు తమ యొక్క బీజేపీ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి, బయట ఉన్నటువంటి దళిత సంఘాలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, అన్ని సంఘాలు కూడా డెఫినెట్గా డెడికేట్ కమిషన్తో పాటు ముఖ్యంగా సుప్రీంకోర్టు ఉన్నటువంటి పెట్టినటువంటి ట్రిపుల్ టెస్ట్లో పాస్ కావాలంటే వాటి ప్రతి ఒక్క అంశాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ పోతే నిలబడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లును పాస్ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది. అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి, ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. అధికారులకు 3 దశ శిక్షణ తరగతుల్లో పాల్గొని పలు సూచనలు చేశారు. నోటిఫికేషన్ జారీ చేసి మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పుడు దీపావళి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మీటింగ్ ఇవ్వడం జరిగింది. ఏది ఎలక్షన్ ఉందనేది ఏం చెప్పలేకపోతుంది. బట్ 1 by 1 ఎన్నికలు ఉంటాయి. ఫస్ట్ 1 ఉంటుంది. ఏది ముందు ఎలక్షన్ అనేది ఇంకా నాట్ ఎట్ కన్ఫర్మ్. కాబట్టి ఆల్మోస్ట్ 2కి సంబంధించి మనం ఎన్నికలు నిర్వహించాల్సింది. కాబట్టి ఈరోజు ఆరోగ్య గ్రామ పంచాయతీ స్టేట్ ఆరోగ్యంలో సుమారు 90% వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్దేశం మీద కంప్లీట్ ఒక ఆరోగ్యం ఉండదు. మీకు అందరూ తెలిసి ఆలోచన వచ్చినాయి. ఆ ఆరోగ్యం ఏంటంటే ప్రభుత్వం బిగినింగ్ నోటిఫికేషన్ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాహనాలతో ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు, అడిషనల్ ఏఎస్పీ ఏవి సుబ్బారావు, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు విధిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఏటా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ రూల్స్ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటాము. అందులో భాగంగా పోయిన నెల 16 తారీఖు నుంచి మనము యొక్క రోడ్ సేఫ్టీ సంబంధించి ప్రచారం చేయడం జరుగుతుంది.
రేపు 18వ తారీఖు క్లోజ్ అవుతుంది. దీనికి సంబంధించి మేము చెప్పేది ఏమనగా ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరు కూడా ప్రమాదంలో మరణించకూడదు, ప్రమాదంలో గాయపడకూడదు, ప్రమాదం ద్వారా ఎవరు కూడా నష్టపోకూడదు. ఏ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరు కూడా అన్ని వయసు కలిగిన వాళ్ళంతా సేఫ్టీగా బాగుండాలని భావిస్తాము. అందులో భాగంగా ఏవైతే ఉన్నాయో మన రోడ్డు సేఫ్టీ సంబంధించిన అన్ని కూడా పాటించాలి. ముఖ్యంగా మద్యం సేవించి ప్రయాణం చేయకూడదు, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ వాళ్ళు కానీ. అలాగే ఒక వెహికల్ మీద 2 వీలర్స్ వెహికల్ మీద మోర్ దాన్ చాలా వరకు ప్రమాదంలో పడిపోయి ఆ మత్తులో ఉండి ప్రమాదం జరిగి నానా చూసుకొని తాగుడు. అలాగే హెల్మెట్ ధరించాలి. అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ గతంలో ఒక 5-6 సంవత్సరాల కిందట చూస్తే అబ్బాయిలు మాత్రమే సెల్లులు ముగ్గురు మించి కూడా ప్రయాణికులు ఎక్కించకూడదు. అలాగే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన వేగంతో మితిమీరిన ప్రయాణికులతో ఎక్కించుకోవడం అనేది చట్టరీత్యా నేరం. ట్రాఫిక్ నియమ నిబంధనల్ని పాటించండి. రోడ్ సేఫ్టీ భాగాన్ని మీరందరూ కూడా మీ విధుల్ని అంతా కూడా రోడ్డు ఎక్కినప్పుడు క్షేమంగా వెళ్లి మళ్ళా ఓవర్లోడ్కి అది యాక్సిడెంట్ అవుతుంది. ఇవన్నీ మనము గుర్తించినాము. ప్రయాణికి దాటించి అంటే ఇంకా బయటకి ఇది ఒక సైన్స్తో సమానంగా మనము గుర్తించాలి. ట్రాఫిక్ ఎడ్యుకేషన్ చిన్నపిల్లల నుంచి స్కూల్లో కాలేజీల్లో అన్ని స్థాయిల్లో కూడా మేము చెప్తున్నాము. అవేర్నెస్ క్లాసులు మా డిఎస్పీ గారు అలాగే ఎస్పీ గారు. అక్రమంగా ఇసుకను తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై తీసుకున్న చర్యల్లో భాగంగా వరంగల్ సిపి జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామ శివార్లోని ఇసుక వాగును పరిశీలించారు. ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇక్కడ నుంచి కడిగి సర్వీస్ తీసుకొని వాష్ చేసింది సార్. వాష్ చేసిన తర్వాత వచ్చింది సార్. ఈ పొలాలు సార్ ఇదంతా సార్ ఇది వాగే సార్ టోటల్ వాటిలలో నుంచి ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం సమ్మక్క సారక్క మహాజాతర మొదలైంది. భక్తులు వేలాదిగా సమ్మక్క సారక్క గద్దెల వద్ద తల్లులకు మొక్కులు చెల్లించుకోవడానికి బారులు తీరారు. సంపన్నవాగులో స్నానం ఆచరించి బంగారంగా పిలిచే బెల్లంతో తులా భారం చెల్లించారు. అధికారులు కట్టుదిట్టిన భద్రత ఏర్పాటు చేశారు. భక్తులకు ముఖ్య గమనిక, భక్తులందరూ కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్దనే కొబ్బరికాయలు కొట్టగలరు. గద్దెల పైన కొట్టవద్దు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అర్చకులు సుధాకర్ శాస్త్రి స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సుధాకరాచారి, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భూషోభితం ముంగ్రవీరం సోమేన పంచదశేన వామేన శ్రీ లక్ష్మీ నరసింహ కటాక్షం కంకణం కరోమి. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ కవిత ఫోటోలు మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఫెడరేషన్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తే కనీసం ఫిర్యాదు కూడా తీసుకోకుండా పోలీసులు వివక్ష చూపిస్తున్నారని తెలంగాణ జాగృతి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గౌడెల్లి చంద్రశేఖర్ మండిపడ్డారు.
అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ గల్వకుంట్ల కవిత గారి మీద కించపరిచే విధంగా సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టిస్తున్న ఎంపీ అరవింద్ వాళ్ళ అనుచరులతోటి మెసేజ్లు పెట్టిస్తుంటే ఆ మెసేజ్లకు మేము ఇక్కడ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయడానికి వస్తే ఇక్కడ సైబర్ క్రైమ్లోని ఏసీపీ గారు అసలు కంప్లైంటే తీసుకోవట్లేరు. ఇక్కడ కవిత గారు ఎప్పుడైతే బయటకు వచ్చి రాజకీయాలకు రాగానే ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి అరవింద్, కేరళ నుంచి కాంగ్రెస్ నాయకులు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు రాగానే రఘునందన్ రావు గారు బయటకు వస్తారు. ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ చీకటి ఒప్పందాలకు ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మహిళ మీద అసభ్యకరమైన ప్రజలతోటి బీజేపీ వాళ్ళు కంట్రవర్సీ చేస్తుంటే ఇక్కడ ఏసీపీ గారు చిన్న కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు. దీన్ని ఖండిస్తూ ఇక్కడ ఏసీపీ ఆఫీస్లో ఈ పిటిషన్ తీసుకోకపోతే మేము కోర్టుకైనా పోయి దీని మీద కేసు చేయించి అరవింద్ అరాచకారి మేము ఒకసారి దాడి చేసినాము, అలా నువ్వు మిస్ అయినావు, నెక్స్ట్ నీదు నిజామాబాద్లో కూడా తిరగనీయం, నెక్స్ట్ నీ దగ్గరికే వచ్చి నిన్ను తిరిగే ప్రసక్తి లేదు, నిన్ను విడిచే ప్రసక్తి లేదు. ఇక్కడ ఏసీపీ ఆఫీస్లో కంప్లైంట్ తీసుకోకపోతే దాన్ని కోర్టుకైనా పోయి మేము కంప్లైంట్ ఇచ్చి నీ మీద చర్యలు తీసుకునేటట్టు చేస్తాము. ఖబర్దార్ అరవింద్, నీ బిడ్డ జాగ్రత్త, నీ సంగతి ఏందో చూస్తాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుమ్మడిదల మండలం ప్యారా నగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్లు అన్నారు. డంపింగ్ యార్డ్ పేరున 152 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డ్కు బీజం వేసింది, అక్కడ స్థలం కేటాయించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ధర్నాల పేరుతో ప్రజలను పక్కదో పట్టించడం సరికాదన్నారు. ఇక్కడికేదో జేజమన్ అయితే అంటే కుదరదు. ఒక్కసారి నువ్వు తర్వాత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం కేటీ రామారావు గారు ఇచ్చిరని చెప్పేసి ఇప్పుడే వీడియోలలో చూసినాం. ఈ కాగితాలు కూడా అన్ని కలెక్ట్ చేసుకొని ప్రజల ముందుకు వస్తామని ప్రజలకు కూడా నర్సాపూర్ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ ప్రాంతం కోసానికి, ప్రాంత అభివృద్ధి కోసానికి కృషి చేస్తాం తప్ప, మేము ప్రజల పక్షాన్ని రేపు నిలబడతాం తప్ప, కానీ మేము కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని పదవుల కోసానికి ఆ గంప దాటే రకం కాదు మాది. అందుకోసానికి డంప్ యార్డ్ విషయంలో కూడా మంత్రులను కలిసినాం, అధికారులను కలిసినాం, అవసరం అనుకుంటే ముఖ్యమంత్రిని కూడా కలిసి దాని పట్ల తర్వాత ప్రజలకు దాని మీద డంప్ యార్డ్ మీద నివృత్తి చేయడానికి మేము ముందుంటాం. ప్రజల తరపునే కొట్లాడి చేస్తాం. డంప్ యార్డ్ అనే కార్యక్రమం ముఖ్యంగా తర్వాత వారు భూములు కబ్జా పెట్టి వాళ్ళ ఏరియాలో వస్తే ఇది ఇబ్బంది అవుతుందని చెప్పేసి లక్షలాది ఎకరాల్లో ఉన్న అడవి ప్రాంతాన్ని నష్టం చేయాలని ఆ రోజు విధ్వంసం సృష్టించింది వారు. ఇక్కడ ఇంతకు ముందే తర్వాత కాలుష్యం పేరుతో, తిరుమల పేరుతో, ఈ డంప్ యార్డ్ పేరుతో, ఇక్కడ కంపెనీల పేరుతో భూములు పోయినాయి కనుక మేము కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అభివృద్ధి విషయంలో సహకరించాల్సిన అవసరం ఉంది. మేమందరికీ మీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. నిత్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నది, మీకు బాధ్యత ఉన్నది ఈ ప్రాంత వాసిగా. మరి అప్పుడు కళ్ళు మూసుకున్నారా? లేదు, మీ బాస్ నిర్ణయించిన దానికి మేము ఏమన్నా ఆబ్జెక్షన్ చేస్తే నాకు మార్కులు తక్కువ వస్తాయి, రేపు మళ్ళీ టికెట్ ఇవ్వడానికి మీరు వెనకకు పోయిరా నాకు అర్థమైంది. కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు మరి తహసీల్దార్ జిన్నారం, అప్పుడు జిన్నారం తహసీల్దార్, ఇప్పుడు గుమ్మడిదల తహసీల్దార్, వాళ్ళు 152 ఎకరాలు జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసి పంచనామా పేపర్ ఇది అందరు కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నది. ఎక్కడ కూడా ఎవరికైనా లభ్యమందుతుంది. 2015 అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి 2వ సంవత్సరంలో ఇది అక్షరాల 152 ఎకరాలు డంప్ యార్డ్కి ఇచ్చారు. దీనికి సాక్షులు, పంచులు అందరూ ఉన్నారు. ఈ పేపర్ ఇది ప్రభుత్వం అందరి అధికారుల దగ్గర ఉన్నది. ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులు ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఆ తర్వాత చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడికి పాల్పడిన ధర్మద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ బృందం డిమాండ్ చేసింది. ప్రతినిధి బృందం వెళ్లి చిలుకూరులో రంగరాజన్ని పరామర్శించారు. విశ్వ హిందూ పరిషత్ అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భారత్ మాతాకి జై. ఈ రోజున ఇది ధర్మద్రోహము, ఇది ఓన్లీ ఒక అర్చకుని మీద దాడి కాదు, మొత్తం టోటల్గా హైందవ మీద దాడి. హెబ్రోన్ చర్చికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి రంగరాజన్తో దాడిగా మేము అనుకుంటున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ రోజున జరిగినటువంటి దాడి గత 5 నకిలీ విలేకరుల ముసుగులో గుర్తింపులేని క్రైమ్ మిర్రర్ అంటూ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ అక్రమ వసూలకు పాల్పడుతున్న 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు మిర్యాలగూడ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. వీరి వద్ద నుండి ఒక ల్యాప్టాప్, 3 సెల్ ఫోన్లు మరియు సంబంధిత ఫోన్పే స్క్రీన్ షాట్లు స్వాధీనం చేసుకున్నామని, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.
హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ కులగణనలో బీసీ జనాభా తగ్గింపు అంశంపై సవరణకై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. బీసీలను మోసం చేసే ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు. ఆ రోజు ఎన్నడూ కూడా 10 సంవత్సరాల కాలంలో కూడా ఎన్నడూ కూడా ఈ సమగ్ర కుటుంబ సర్వే బీసీ లెక్కలు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ఆ రోజే బయట పెట్టుంటే మాకు 2018లో కూడా వాళ్ళు 34% నుంచి అన్ని ప్రభుత్వాలే కానీ కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలే కానీ మొదటి నుంచి మోసం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంలో కూడా ఈ అనుమానమైన అవుతున్నటువంటి అనుభవాల ద్వారా అన్నింటిలో కూడా ప్రూవ్ అవుతుంది. కాబట్టి తక్షణమే ఇటువంటి విస్తృతమైనటువంటి చర్చ కొరకు ఈ నెల 22 నాడు విస్తృత స్థాయి రాష్ట్ర స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాని ద్వారా మీకు జరిగేటటువంటి అన్యాయాన్ని కూడా గ్రామ స్థాయి వరకు కూడా తీసుకుపోయి మరో పెద్ద ఉద్యమానికి నాంది పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉపద్రవం రాకుండా ఉండాలంటే మీరు తక్షణమే నివారణ చర్యలుగా రీసర్వే చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా రోడ్ మ్యాప్ నేషనల్ ఎగ్ అండ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో డాక్టర్ కన్నం బాలస్వామి మాట్లాడుతూ ఆధునిక వ్యాధులను మరియు దీర్ఘకాలిక వ్యాధులను గుడ్లు తినడం ద్వారా తగ్గించుకోవచ్చని, పిల్లలందరికీ సంపూర్ణ ఆహారం లభిస్తుందని ఆయన అన్నారు. డాక్టర్ బాలస్వామి, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అడ్వైజర్, నేషనల్ ఎగ్ అండ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ని. ఈ రోజున మేము ఎగ్ ఆరోగ్యానికి వెరీ గుడ్, ఫుడ్ ఆరోగ్యం అని చెప్పేసి ఒక క్యాలెండరు 18th ఎడిషన్ క్యాలెండర్ మేము రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాలు అంగన్వాడీకి దయచేసి ప్రజలందరూ మీరు గ్రహించాలా. ఈవెన్ వైద్య రంగం కూడా గుర్తించి డాక్టర్లు ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు. కాబట్టి గుడ్డు ఎల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్డు ఎల్లోలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఉంటుంది, ఆల్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు గుడ్డు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశం మీద ఈ రోజున ఈ యొక్క క్యాలెండర్ మేము రిలీజ్ చేయడం జరిగింది. సో మీ అందరికీ కృతజ్ఞతావందనాలు తెలుపుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఇబ్బందుల పాలవుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ నేతృత్వంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షులు సామాజ శ్రీనివాస్ మరియు చంద్రప్పలు పాల్గొని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్యకర్తలు మరియు ప్రజల క్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర్ రాజనరసింహ కృతజ్ఞతలు తెలుపుతూ బషీర్బాగ్లోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఐక్య వేదిక చైర్మన్ మేడి పాపయ్య మాట్లాడుతూ అన్ని వర్గాల మద్దతుతోనే వర్గీకరణ సాధించుకున్నామని, ఇక ఐక్య పోరాటాలకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. తమిళనాడు తంజావూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర సందర్భంగా కుమారుడు అకీరానందంతో కలిసి శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో శ్రీకాళహస్తిలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు 31వ వారం బస్టాండ్ సెంటర్లో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ఇన్ఛార్జ్ పేట చంద్రశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, సీనియర్ రిపోర్టర్ బాలసుబ్రహ్మణ్యం, వెంకటరమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇంతకుముందు సర్వేలో పాల్గొన్న వారి కోసం రీసర్వే చేస్తున్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ పెంచుతూ బిల్లు పెట్టాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. సర్వే చేతకాని ప్రభుత్వం మంచి పాలన ఎలా అందిస్తుందన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ కోసం బిల్లు పాస్ చేస్తామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. So, if you prefer updates, for more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.